నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో యజ్ఞయాగాదులకి హోమాలకి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. యజ్ఞయాగాదుల గొప్పతనం గురించి వేదంలో కూడా ఏం చెప్పారంటే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలు యజ్ఞ పురుషుణ్ణి సృష్టించారని, ఆ యజ్ఞ పురుషుడి నుంచే యజ్ఞాలన్నీ ఆవిర్భవించాయనే అర్థంలో యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అంటుంది వేదం. ఆ యజ్ఞ పురుషుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే. శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞ పురుషుడుగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అయితే మనకి యజ్ఞాలలో ప్రధానంగా 3 రకాలైనటువంటి కర్మలను బట్టి యజ్ఞాలు చెప్పారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అని ప్రధానమైన 3 రకాలు తీసుకుంటే, ఈ నిత్య కర్మలలో పంచమహాయజ్ఞాలు అని చెప్పారు. ఆ తర్వాత నైమిత్తిక కర్మలలో లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాలు చెప్పారు. అంటే ప్రకృతిలో ఉపద్రవాలు వచ్చినప్పుడు అవి తగ్గింపజేయటానికి చేసే యజ్ఞాలు, లేదా ప్రకృతిలో అనారోగ్యాలు వచ్చినప్పుడు అవి పోగొట్టడానికి చేసే యజ్ఞాలను నైమిత్తిక యజ్ఞాలు అంటారు. కామ్య యజ్ఞాలంటే ప్రత్యేకమైన ప్రయోజనం, పుత్రకామేష్టి ఇలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం చేసే యజ్ఞాలు కామ్య యజ్ఞాలు. కానీ నిత్య యజ్ఞాలను మాత్రం ప్రధానంగా పంచయజ్ఞాలు అనే పేరుతో 5 యజ్ఞాలుగా విభజించారు. ఆ పంచయజ్ఞాలలో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటంటే ఉదయము సాయంత్రము సంధ్యావందనం చేయాలి. దీన్నే బ్రహ్మయజ్ఞము అంటారు. అంటే సంధ్యావందనం చేస్తే గాయత్రి మంత్రం చదివితే అదొక యజ్ఞం అవుతుంది. దీన్నే బ్రహ్మయజ్ఞం అంటారు. దీనివల్ల బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. ఆ తర్వాత రెండవది పితృయజ్ఞము. పితృయజ్ఞం అంటే ఏంటంటే పితృదేవతలకి ఇంటి యజమాని గతించిన వాళ్ళకి తప్పకుండా తర్పణాలు ఇస్తూ ఉండాలి. దీన్ని పితృయజ్ఞము అంటారు. ఆ తర్వాత బలియజ్ఞము అంటారు. దీన్నే వైశ్వేదేవ బలియజ్ఞం అని కూడా అంటారు. అంటే మనం వంటగదిలో వండినటువంటి ఆహారాన్ని ఏవైనా మూగజీవాలకు ఆహారంగా వెయ్యాలి. అలా చేస్తే సర్వప్రాణులకు తృప్తి కలుగుతుంది. దీన్ని వైశ్వేదేవ బలియజ్ఞము, భూతయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత 4వది అతిథి యజ్ఞము. అంటే ఎవరైనా అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆ అతిథికి ఆహారం అందించాలి. దీన్నే అతిథి యజ్ఞము అంటారు. దీనివల్ల మనకు విజ్ఞానాన్ని అందించినటువంటి ఋషులు తృప్తి చెందుతారు. ఇక చివరగా ఆఖరి యజ్ఞం దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే దేవతల కోసం చేసే యజ్ఞము అని అర్థం. దేవతల కోసం అందరూ యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం ఎలా చేస్తారు? ఒక హోమగుండం ఏర్పాటు చేస్తారు, ఇటుకలతో ఏర్పాటు చేసి ఆవు పిడకలను ఉంచి వాటి మీద ఆవు నెయ్యి పోసి వాటిని నిప్పు రగిల్చి ఆ యజ్ఞగుండంలో అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు సమిధలుగా వినియోగిస్తారు. అలాగే పాయసాన్నం కూడా ఆ యజ్ఞగుండంలో వేస్తారు. దీన్ని దేవయజ్ఞము అంటారు. ఈ దేవయజ్ఞం చేస్తే దేవతలకు తృప్తి కలుగుతుంది. దానివల్ల మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఇలా మనకి ప్రధానంగా నిత్యకర్మల్లో పంచమహాయజ్ఞాలు అని చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే జీవితాన్ని తరింపజేసుకోవాలంటే, మనోభీష్టాలన్నీ సిద్ధించాలంటే ఈ పంచమహాయజ్ఞాలు నిర్వహించాలి. అంటే సంధ్యావందనం చేసుకోవాలి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి, మూగజీవాలకు ఆహారం అందించాలి, ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించి ఆహారం అందించాలి, దేవతల కోసం ప్రత్యేకమైన యజ్ఞాలు చేయాలి. సులభంగా యజ్ఞం ఎవరైనా సరే చిన్న హోమగుండం ఇటుకలతో ఏర్పాటు చేసుకుని అందులో ఆవు పిడకలను ఎండిపోయిన ఉంచి ఆవు నెయ్యి పోసి రకరకాల పదార్థాలు పాయసాన్నం ఇలాంటివి వేసి సులభంగా కూడా ఎవరైనా గృహంలో చేసుకోవచ్చు. అయితే యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞగుండం నుంచి వచ్చేటటువంటి పొగ వాతావరణంలో ఉన్నటువంటి రేడియో ధార్మిక తీవ్రతను తగ్గింపజేస్తుంది. అందుకే యజ్ఞానికి అంతటి ప్రాధాన్యత ఉంది. యజ్ఞ పురుషుడైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇలా యజ్ఞం చేసేటప్పుడు, దేవయజ్ఞం చేసేటప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా సులభంగా ఎవరైనా సరే ఇంట్లో చిన్న యజ్ఞం, చిన్న హోమం చేసుకుంటూ కొన్ని మంత్రాలు చదువుకోవచ్చని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదన్నమమ, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదన్నమమ, అగ్నయే స్వాహ అగ్నయే ఇదన్నమమ. చాలా సులభమైన మంత్రాలు. ఎవరైనా చిన్న హోమగుండం, యజ్ఞగుండం పెట్టుకొని చక్కగా అందులో ఆవు నెయ్యి పోస్తూ అన్నం వేస్తూ యజ్ఞం చేసుకుంటూ హోమం చేసుకుంటూ ఈ 3 మంత్రాలు చదువుకున్నా కూడా దీన్ని దేవయజ్ఞం అంటారు. దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తివంతమైన దేవయజ్ఞం చేసేటప్పుడు ఏ సులభమైన మంత్రాలు చదువుకుంటే
యజ్ఞపురుషుడు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందో సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంకొకసారి చూద్దాం మరి. సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదన్నమమ, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదన్నమమ, అగ్నయే స్వాహ అగ్నయే ఇదన్నమమ. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడిన ఈ పంచమహాయజ్ఞాలను పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.